హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు చెప్పబోయే చిట్కా ఏంటంటే, మనము ఈ వింటర్ సీజన్లో కానీ లేదంటే సమ్మర్ సీజన్లో కానీ రెగ్యులర్గా ప్యాక్స్ వేసుకుంటూ ఉంటాం, ఫేస్ ప్యాక్స్. ఎందుకు అంటే మనకు ట్యానింగ్ ఎక్కువ ఉన్నా కూడా, లేదంటే చర్మం పగిలినట్టయితే అంటే డ్రైనెస్ ఎక్కువగా ఉన్నా కూడా ఫేస్ ప్యాక్స్ అనేవి కామన్గా చేసుకుంటాము. అలాగే ఫేషియల్స్ కానివ్వండి, ఇంట్లో క్రీమ్స్ కానీ మనం లైట్గా అప్లై చేసుకొని మసాజింగ్ అనేది చేసుకుంటూ ఉంటాము. ఈ డ్రైనెస్ తగ్గడానికి, అలాగే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్నా కూడా, లేదంటే ట్యానింగ్ ఉన్నా కూడా మనకి ఈజీగా వెళ్ళిపోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే, నేను ఈరోజు మంచి స్క్రబ్ ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. ఇది కామన్గా అందరి ఇళ్లలో ఉండే స్క్రబ్ మనం ఎలా చేసుకోవాలి అనేది సింపుల్గా నేను చెప్పబోతున్నాను. కాఫీ పౌడర్తోని స్క్రబ్ అండి. ఈ కాఫీ పౌడర్తోని స్క్రబ్ ఎలా చేసుకోవాలి, దీనికి కావలసిన పదార్థాలు ఏంటివి అనేవి నేను చూపించబోతున్నాను. ఒకసారి చూసేద్దాం. కాఫీ పౌడర్ అండి. మనం కాఫీ పౌడర్ ఎందుకు తీసుకున్నాము అంటే, కాఫీ పౌడర్ మంచి టోనింగ్ లాగా పనిచేస్తుంది, స్కిన్ టోనర్ లాగా పనిచేస్తుంది. అలాగే మనకు వైట్ హెడ్స్ ఉన్నా బ్లాక్ హెడ్స్ ఉన్నా రిమూవ్ చేయడానికి, అలాగే ఫేస్ని చాలా క్లీన్ చేయడానికి, అంటే నార్మల్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే నార్మల్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఎనీ స్కిన్ టైప్ వాళ్ళు ఈ కాఫీ పౌడర్ అనేది యూజ్ చేయొచ్చు. అందరికీ అందుబాటులోనే దొరుకుతుందండి కాఫీ పౌడర్ అనేది. నేను ఇది కాకుండా, మనకు నెస్కెఫీ కాకుండా బ్రూ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఎనీ కాఫీ పౌడర్ మీరు చూస్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇది తీసుకొని చెప్తున్నాను. మనకు 2 రూపీస్ బ్రూ కాఫీ పౌడర్స్ వస్తాయి కదా, అవి ఒక 2 ప్యాకెట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే నేను 10 రూపీస్ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ వరకు వేసుకుంటున్నాను. ఒకవేళ కొంతమందికి హ్యాండ్కి కూడా చాలా ట్యానింగ్ అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ కంప్లీట్ పౌడర్ అనేది తీసేసుకోండి. కంప్లీట్ ప్యాకెట్ అనేది పడుతుంది. కంప్లీట్ ప్యాకెట్ అనేది తీసుకోండి. దీనికి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా బియ్యం పిండి అండి. బియ్యం పిండి మనం కాఫీ పౌడర్ ఎంతైతే తీసుకున్నామో సో అంతే బియ్యం పిండిని మనం యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు తీసుకున్నాం అనుకోండి, మీరు 1 స్పూన్ వరకే యాడ్ చేసుకోండి, ఎక్కువగా తీసుకోకండి. చూడండి. అలాగే దీనికి కావాల్సింది ఏంటంటే హనీ అండి. ప్యూర్ హనీ అనేది నేను తీసుకుంటున్నాను. మీ దగ్గర నార్మల్గా ఏ హనీ ఉన్నా మీరు తీసేసుకోండి. సేమ్ అండి, మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ హనీ ఎందుకు అంటే మనకు స్కిన్ టోనింగ్లా పనిచేస్తుంది. అలాగే మనము ఇప్పుడు ఏదైతే మసాజ్ అనేది చేసుకుంటామో దానికి కొంచెం క్రీమీ టైప్లో మనకు ఈ హనీ అనేది యూజ్ అవుతుంది. సో హనీతో కూడా మనకు ఫేస్ అనేది చాలా అంటే ట్యానింగ్ తగ్గుతుంది. దీంతో ఏజ్ అనేది తెలియనియకుండా చేస్తుంది హనీ అనేది. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. మనకు మాయిశ్చరైజర్లా కూడా పనిచేస్తుంది హనీ అనేది. అలాగే ఈ విటమిన్ క్యాప్సూల్స్ అండి. ఈ విటమిన్ క్యాప్సూల్స్ మనకి హెయిర్కి కానీ నార్మల్గా మనకి స్కిన్కి కానీ ఎలా యూజ్ అవుతుంది అనేది అందరికీ తెలిసిందే. ఒక 2 క్యాప్సూల్స్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే మనకి ఫేస్కి గ్లోనెస్ రావడానికి, ఏజ్ ఆఫ్ రింకిల్స్ కనబడకుండా చేయడానికి, అలాగే హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనకు చాలా బాగా దీంతో రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మనకి ఇప్పుడు వచ్చే క్రీమ్స్లలో లేదంటే నార్మల్గా ఆయిల్స్లలో ఈ విటమిన్ క్యాప్సూల్స్ అనేవి రెగ్యులర్గా కలుపుతూ ఉంటారండి. ఈ విటమిన్కి సంబంధించిన క్రీమ్స్ కూడా చాలా మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు విరివిగా. ఒకవేళ ఉంటే మీరు ఇది యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ 3 మనకి హనీ, బియ్యం పిండి, కాఫీ పౌడర్ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వింటర్ సీజన్లో నేను చాలా రకాల టిప్స్ చెప్తానని చెప్పాను. సో ఇవి కాకుండా నేను ఇంకా ఈ వింటర్ సీజన్లో అంటే సీజన్ వైజ్గా నేను చెప్పబోతున్నాను. సో ఇది చూసే వాళ్ళందరూ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అందరికీ. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకొని మనం కలుపుకుందామండి. ఒకవేళ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను హనీ వేసాను కాబట్టి కంపల్సరీ అంటూ ఏం లేదు, డైరెక్ట్గా మీరు వాటర్తోనే కలిపేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది మనకు. మనకు
మనకు మసాజింగ్కి ఎలా ఉండాలి దాన్ని బట్టి చూసుకొని మీరు కలిపేసుకోండి. కొంచెం గ్రాన్యూల్ టైప్లో ఉంటుంది కదా కాఫీ పౌడర్, మనకు సాఫ్ట్ అయ్యేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు నేను కంప్లీట్గా కలిపేశాను. మరి దీన్ని ఇప్పుడు ఎలా మనం మసాజ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు మనం ఎలా మసాజ్ చేసుకోవాలి అంటే స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను. మీ దగ్గర వెట్ వైప్స్ ఉంటే వెట్ వైప్స్ తీసుకోండి, లేదంటే ఒకసారి ఫేస్ వాష్ అనేది చేసుకోండి. ఎందుకంటే నార్మల్గా మనకు జిడ్డులా ఉన్నా లేదంటే మేకప్ ఉన్నా కూడా సో ఫస్ట్ అదంతా రిమూవ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, కొద్దిగా తీసుకుంటూ నార్మల్గా మనం ఎలా మసాజ్ చేసుకుంటామో అలా చేసుకోండి. మీకు ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మనం స్క్రబ్బింగ్ అనేది కాకుండా ఫేషియల్స్, ఇంట్లో హోమ్ మేడ్ ఫేషియల్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తానండి. మనకి ఏంటంటే ఇంట్లో మసాజింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎలా చేసుకోవాలి, ఏ వైజ్గా చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో అది కూడా నేను త్వరలో వీడియోస్ పెడుతుంటాను మీకు. కొంతమంది ఏంటంటే ఇంట్లోనే ఉండి అంటే బ్యూటీ పార్లర్స్కి వెళ్ళకుండా కొంతమందికి ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా యూజ్ అవుతుంది. నార్మల్గా కూడా మనకి ఎమర్జెన్సీ టైంలో కూడా యూజ్ అవుతుందండి. మీకు ఎక్కడైతే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, పింపుల్స్ ఇలాంటివి, పిగ్మెంటేషన్ ఇలాంటివి ఉంటే అక్కడ బాగా చేయండి. మనకు అండర్ ఐ సర్కిల్స్ దగ్గర చాలా మందికి అంటే నిద్ర లేక స్ట్రెస్ వల్ల చాలా నల్లగా అయిపోతుంటుంది. సో అలాంటి వారు అండర్ ఐ సర్కిల్స్లలో బాగా చేసుకోండి. మీకు ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక 10 మినిట్స్ అయితే చాలు. ఇది మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మీరు టైం కేటాయిస్తే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ స్కిన్ని బట్టి వారానికి 2 సార్లు, ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళకి 3 టైమ్స్ అనేది యూజ్ అవుతుంది ఈ వింటర్ సీజన్లో. సో ఇప్పుడు అయిపోయింది కదండి, ఒక 5 మినిట్స్ వరకు మసాజింగ్ అయిపోయిన తర్వాత నార్మల్గా మీరు క్లీనింగ్ అనేది చేసుకోండి. ఒకవేళ టైం ఉందనుకోండి కొంచెం వెట్ అయ్యే వరకు అంటే నార్మల్గా డ్రై అయిపోయే వరకు అలాగే ఉంచండి. తర్వాత క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు అయిపోయింది, మసాజ్ అయిపోయింది కాబట్టి స్క్రబ్బింగ్ నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇంకొక డిఫరెంట్, నేను నెక్ వరకు మాత్రం మసాజ్ చేయలేదు. ఎందుకు అంటే మనకి ఈ స్కిన్లో డిఫరెన్సెస్ తెలుస్తుంది అని చెప్పేసి నేను నెక్కి మసాజింగ్ చేసి చూపించలేదు. సో ఇప్పుడు చూసేద్దాము. సో ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఇది నార్మల్గా మనకు కాటన్ టిష్యూస్ ఉంటాయి కదండి, నేను అది తీసుకున్నాను. మీరు నార్మల్గా కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వాషింగ్ అయినా చేసుకోవచ్చు.
మీకు ఏదైనా పార్టీస్ వెళ్ళాలన్నా లేదంటే బయటికి ఏదైనా షాపింగ్ వెళ్ళాలన్నా కూడా సింపుల్గా చేసుకొని వెళ్ళిపోవచ్చు అండి ఇది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అంటే మనకు ఎంత ఫ్రెష్గా అవుతుందంటే స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది. అలాగే మనకు నోస్ పైన వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఆయిలీనెస్ ఏది ఉన్నా కూడా కంప్లీట్గా రిమూవ్ చేస్తుందండి ఇది. మీకు ఈ పాటికి అంటే చాలా ఫ్రెష్నెస్ అనేది తెలిసిపోతుంది. సో నార్మల్గా మనకి ఇప్పుడు క్లీనింగ్ చేసుకున్నాం కాబట్టి నార్మల్గా ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటే కనుక ఇంకా చాలా ఫ్రెష్ అయిపోతుందండి. సో ఇదండి సింపుల్గా మనం ఇంట్లో చేసుకునే కాఫీ స్క్రబ్బింగ్ అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.